ప్రభుని మహింపడదాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతం ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతం ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఎలోహీ ఎలోహీ నన్ను చూసావే వందనమయ్యా. ఎలోహీ ఎలోహీ నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే. ఇంతవరకు ఆదుకొన్నవే. ఇంతవరకు ఆదుకొన్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసు పడాలి నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన
ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే, ఇంతవరకు ఆదుకున్నవే. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒకటి కొడితే సరిపోద్దమ్మా ఈ పాటలు. ఒకసారి అందరూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. తప్పలు కూడా దేవుని మహిమపడతాం. గట్టిగా గట్టిగా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. అలా కాదు, ఎడతేద్దాం. ఇప్పుడు ప్రత్యేకించి పిల్లలు అనొద్దు, ఆడవాళ్ళు అనొద్దు, మగోళ్ళు అందాం. హ్యాపీ క్రిస్మస్ అందలేదు నాకు. హ్యాపీ క్రిస్మస్ తగ్గిపోయింది ఏంటి? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇలా చూసి నేర్చుకుందాం. ఇప్పుడు పిల్లలు అనొద్దు, మగవాళ్ళు అనొద్దు, ఆడవాళ్ళు మట్టికి హ్యాపీ క్రిస్మస్. అబ్బే, మీరు అంతకంటే చెప్పుకున్నారండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మీరు ఇద్దరు ఆగిపోండి. మా పిల్లలు ఉన్నారు సూత్రికేని. పిల్లలు రెడీనా? 1 2 3. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సౌలు గళ్ళొడుకునియాడు బాబాయ్. ఏమండి, మిమ్మల్ని మించిపోయారు, మిమ్మల్ని మించిపోయారు. ఏమండి, దేవుడు ఈ పిల్లల్ని బహుగా దీవించుగాక. దేవుడు ఈ బిడ్డల కన్నా తల్లిదండ్రులు కూడా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాట పాడగా అందరూ కలిసి అదొకటి కొట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. మీరు బొమ్మలాగా ఉన్నారు అంతే. ఈ పిల్లలు ఎలా చేస్తారు చేస్తారు. పిల్లలందరూ పైకి వచ్చేయండి, పిల్లలందరూ పైకి వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏమండి ఉద్యమం రావాలి, నిత్యం పోవాలి. ఈ పక్క అంతానేమో ఆడోళ్ళు, ఈ పక్క అంతా మగోళ్ళు. అది ఏం చేస్తారంటే నా లైన్లో లేక నా లైన్లో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఏమో వెనకాల లైన్లో. అది అది కొరుచుకున్న వాళ్ళేమో ముందు. కనపడాలి అందరికన్నా. అమ్మా ఒరే బాబు అక్కడ ముందుకురా, రెడీనా? నేను ఎలాగ పాడతాను అలా. కొంచెం వెనక్కి ఇంకెనకెళ్ళండి, ఇంకెనక్కి ఇంకెనక్కి ఇంకెనక్కి. లైన్ కాదమ్మా, ఇలాగ అది ఇలాగ అది కాదు, ఇలాగ అది కాదు. వాళ్ళు ఎలాగ పర్లేదు, వచ్చా అలా వచ్చా. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పాలి. రెడీయా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్,
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చేతులు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నార్మలే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ. సూపర్ కదమ్మా, బొమ్మలా ఉండకూడదు. కదలండి ఇలాగా, కదలండి ఒకసారి, కదలండి కదలండి ఒకసారి ఇలాగా కదలండి. ఓకేనే? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కదలం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. ఒరే ఆగండి రా, కదలేరా? కదులుంటారు కదా? ఓకే, ఇప్పుడు మీరు కదలాలమ్మా. అది నవ్వేది పంపిస్తున్నట్టమ్మా. అందరు లేకండి, కూర్చున్నారే అలాగా. కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు ఎగిరిపోతాయి. కదలండి దేవుడి అందులో యాక్షన్ చేద్దాం. రెడీనా? 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 ఒకసారి నాకు డౌట్ వస్తుంది, ఇలా ఓకండి కొంచెం, ఇలాగానండి, ఇలాగంతే. డ్యాన్స్లు పట్టలేదు నేను, ఊరికే ఓకండి అలాగా, ఓకండి ఎలాగా, ఓకండి అమ్మ మగోళ్ళు ఓకండి ఇలాగా. అది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకండి ఓకండి, అది హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇప్పుడు రెండో స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఊగోరు కదా, కొంచెం కదలండి అలాగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చివరిగా మూడో స్టెప్. ఇప్పుడు ఇక మొత్తం ఏమంటే ఉద్యమం వచ్చేయాలంతే. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగిరి ఎగరాలి, ఎవరి మీద పడకూడదు. ఏమండి? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇక చివరిగా ఇంకో గొంతు ఎక్కువ వేద్దామండి, ఇంకో స్టెప్ అన్నమాట. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్,
Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. క్రీస్తు నేడు పుట్టాను. క్రీస్తు నేడు పుట్టాను. క్రీస్తు మన కొరకు పుట్టాను. క్రీస్తు మన అందరి కొరకు పుట్టాను. హ్యాపీ క్రిస్మస్. తప్పుడు కొడతాను మేము. లైవ్ చాలా థ్యాంక్స్ అమ్మా. చక్కగా ఏదైనా చేయాలన్నా పిల్లలే చేయాలి. ప్రైజ్ లార్డ్. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం 2000 సంవత్సరాల క్రితం మనకి అందించిన దూత. అప్పటి నుంచి కూడా ఇంకంతకంతగా సంతోషాన్ని ఆయన ఎక్కువ చేస్తూ ఉన్నాడు. మహా సంతోషం అండి ఇది. ఎందుకంటే సంతోషం ఏమీ లేదు. ఇది తరగని సంతోషం, అయిపోని సంతోషం. పిల్లరా, ఇది అడుగులు పడిపోయే సంతోషం కాదు. ఎప్పటికీ కూడా ఉజ్జీవాన్ని ఉత్సాహాన్ని కలగజేసే సంతోషం. అవును ప్రభునందు పిల్లరా, దేవుడు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారందరికీ కూడా ఇది ఆనందాన్ని కలిగజేసే క్రిస్మస్. నిజంగా మీలో చాలా పెద్దోళ్ళు కూడా చక్కగా ఊగారు. దేవుడికి స్తోత్రం. మీ యొక్క అందరి ముఖాల్లో ఏమంటే అది తిప్పేవాళ్ళగా కొంచెం అది తర్వాత ఈడులో చూసుకోండి, బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత పిల్లల యొక్క యాక్షన్ సాంగు ఒక 2 పాటలు ఉన్నాయి లాస్ట్లో. ఈ లోపల మరి వాక్యానికి మనం మరి సమయాన్ని ఇవ్వాలి కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇక్కడ సూర్యబాబు గారు ఉన్నారా? లేరు. ప్రవీణ్ గారు ఉన్నారా? వచ్చి ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభువా నాతో మాట్లాడయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడా స్తోత్రం, కృపామయుడా స్తోత్రం తండ్రి. ఇంతవరకు నా దేవా తండ్రి మీ కృపారెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకే వేల వందనాలు తండ్రి. మరి నాయనా తండ్రి, ఈరోజు మన నాయన తండ్రి మీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా నాయన తండ్రి పాటల ద్వారా ఇంతవరకు నాయన తండ్రి మమ్మల్ని కనపరిచిన విధానాన్ని బట్టి మీకే వేల వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముందున్న నాయన తండ్రి వాక్య పరిచయలో అంతా ఒకటిలో కూడా మీరే తోడుని నడిపించండి నాయన తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి మేము బలపడి నాయన తండ్రి మీ యొక్క నాయన తండ్రి సువార్తను మా ద్వారా కూడా మేము నాయన తండ్రి ప్రకటించడానికి మీరే తోడుని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాసం చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 డిసెంబర్ 25 మరి ఈ సంవత్సరం ముగించబడుతుంది. మళ్ళీ ఇదే రోజున కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాసి కాపాడి మరి ఎన్నో కీడుల నుండి, ఎన్నో అవాంతరాల నుండి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల నుండి ప్రభు మనల్ని కాపాడి ఆయన రెక్కల చాటున ఆయన సజీవమైన రెక్కల కింద మనలను సజీవులుగా కాపాడినట్టు ఆ దేవదేవునికి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. మరొకసారి చెప్దామండి. మంచిదండి. పిల్లరా, మరి ఎంతవరకు పిల్లలు చక్కగా దేవుని వాక్యాన్ని వారు చూడకుండా వారు సిద్ధపడి చక్కగా చెప్పారు. వారి నోట దేవుడు మాట దేవుడు ఉంచాడు. నిజంగా ఆ పిల్లలు ధన్యులు. ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా ధన్యులే. ఎందుకంటే
మీ ప్రోత్సాహం లేకుండా వారు ఆ విధంగా నేర్చుకోలేరు కదా, రాలేరు కదా. అందును బట్టి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మాట్లాడకూడదు. పిల్లలు బాబు మాట్లాడకూడదమ్మా, వాళ్ళు ఇంకా చూడలేదా, ఇంకా ఆ పిల్లోడు ఎవరో ఆ పసిపిల్లోడిని తీసేసుకోవాలి మీరు. ఆ పిల్లోడు ఎవరో ఆ చంటిపిల్లని తీసేసుకోండి తల్లి. ఎందుకంటే వాళ్ళ పిల్లతో ఆడుతున్నారు కదా, ఇది ఆడుకునే టైం కాదు. ఆ పిల్లలు కూడా వాక్యం వినాలి. అది తల్లులు ఎవరి పిల్లలను వాళ్ళ దగ్గర ఇచ్చుకోండి, ఎవరికి ఇవ్వకండి. ఇచ్చితే వాళ్ళు జాగ్రత్తగా ఆడకూడదు పిల్లలతో. దేవుని వాక్యం పోద్దండి. సాతానుడు చాలా తెలివైనడు. ఏదో రకంగా వాక్యాన్ని వినకుండా చేస్తాడు, వాక్యం నీకు అర్థం కాకుండా చేస్తాడు, వాక్యం నీలో లేకుండా చేస్తాడు, వాక్యం మీద నుంచి దృష్టి మళ్ళిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వాక్యం నీలోకి వస్తే, ఆ వాక్యం మీద నువ్వు దృష్టి పెడితే, ఆ వాక్యం నీలో ప్రవేశించినప్పుడు ఆ వాక్యము నీలో క్రియారూపం దాలుస్తుంది. దేవుడు మహిమపరచబడతాడు, నీవు దీవించబడతావు. అది జరగడానికి ఇష్టం లేదు వాడికి. కాబట్టి ఎప్పటికప్పుడే మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. ప్రభు అది చెప్తాడు కదా, మెలకువ కలిగి ఉండాలంటాడు. మెలకువ కలిగి ఉండాలి. ప్రతి విషయంలో, వాక్యం వినే విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం ప్రతి మాట కూడా పోగొట్టుకోకూడదండి. ప్రతి మాట చాలా విలువైంది. కాబట్టి మనం దేవుని యొక్క ఆ మాటలు మన హృదయంలో తీసుకుందాం. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది కదా, సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు. ఏమన్నాడు అంటే 22:6 బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లరా, ఏం నేర్పాలి పిల్లలకి అని చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పాలి. దేవుని యందు భయభక్తులు నేర్పాలి. ఎందుకు అని చూసినట్లయితే దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారికి దేవుడు విజయం ఇస్తాడు. దేవుడు అప్పటికీ కూడా తోడుగా ఉంటాడు. వారు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు వారిని బలపరుస్తూ ఉంటాడు. సమూయేలు తల్లి ఆ విధంగా నేర్పించింది పిల్లలను. ఆ రకంగా ఎవడి పాలు విడిసే లోపల ఎంతవరకు నేర్పించాలో అంతవరకు నేర్పించేసింది. మనం మామూలుగా సర్వసాధారణంగా ఏమనుకుంటాం అంటే పాలు విడిచినప్పటికీ వాడికి ఏమీ తెలీదు అనుకుంటామండి. కానీ గమనించండి పిల్లలు, ఆ రోజులో ఇంత ఎవడి ఇచ్చలేదు, ఇంత తెలివితేటలు లేవు. కానీ ఆమె ఆత్మ పూనురాలు కనుక ఆత్మచేత వివేచించి ఆ బిడ్డను పాలు విడువగా మొక్కుకొని ఇచ్చేస్తానని. నిజంగా ఒక పక్కన ఆమెకి ఎంత భయంగా ఉంటుందండి, ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా అండి. ఎందుకంటే ఆ పాస్టర్ గారికి ఇచ్చేయాలి అక్కడ దేవుని చెంతలో. అక్కడ భయంకరమైన యొక్క ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నట్టు పాస్టర్ కొడుకులు ఉన్నారు అక్కడ. ఏమండి, వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారని రాయబడింది బైబిల్లో. ఆ దుర్మార్గుల మధ్యలోకి ఇప్పుడు ఈ పిల్లోడిని పంపిస్తే ఏమైపోతాడు? మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబా వాళ్ళ మధ్యకి వాడు అసలు మంచోడు కాదు, లేక మంచిది కాదు, వాళ్ళ దగ్గరికి వెళితే అమ్మో అంటే అలాగనుకుంటే లోకంలో ఉండలేము. గమనించండి, ఇప్పుడు స్కూల్లో అన్ని రకాల వారు ఉంటారు. కానీ నువ్వు నేర్పే నీ భక్తి అక్కడ ఎంతటి భయంకరమైన దుర్మార్గులు లేక దుష్టత్వం కలిగి ఉన్నప్పటికీ నీ బిడ్డ జయించుకు రావాలి. ఆ కోణలో నేర్పాలి. నువ్వు వెలకరా అంటే ఇంట్లోంచి నువ్వు బయట పంపడానికి ఈరు ఉండదు. నువ్వు ఇంట్లోంచి బయటికే పంపలేవు. బయటంతా కూడా కలుషితం అయిపోయింది. సాతాను యొక్క ఉద్దేశాలు చిత్తాలు నెరవేర్చబడుతున్నాయి. ఏ పిల్లోడిని చూసినా వాడి నోట బూతులు, ఎవరిని చూసినా వారి చేతిలో చెల్లు, ఎవరిని ఆలోచన చేసినప్పటికీ వారి చూపులు చెడిపోయి
పిల్లరా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన బిడ్డ బాగుండాలి అంటే మరి వాళ్ళ మధ్యకి వెళ్ళకుండా కుదరదు. వాడు చదువుకోవాలి, ఏమండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుని రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ 4 గోళ్ళ మధ్యలోనే పెంచుతాను అనుకుంటారు. వాడు ఏమవుతాడంటే బాయిలేరు కోళ్ళలాగా, ఏమండి బయటికి వెళ్తాం చేత కాదు, ఏమండి ఏ పని చేయడానికి చేత కాదు. చేత కాని వాళ్ళని చేసేస్తామండి తల్లిదండ్రులుగా. పిల్లారా, అది కాదు దేవుని బిడ్డలు నేర్పవలసింది ఏంటంటే ఒక సరంజిగా తీసుకోవాలి. అది యెఫ్తా పిల్లరా ఎల్లగొట్టబడిన తర్వాత ఒక్క కూతురు, యవనస్తురాలు, కన్యక, అల్లరి మూక, అల్లరి జనం మధ్య ఆయన కాపురం ఉన్నాడండి. అల్లరి అంటే ఇంత అంతనా? అల్లరంటే అన్ని రకాలుగా చెడిపోయి ఉన్న ప్రజల మధ్య, అన్ని రకాలుగా ఏమండి భయంకరమైన పరిస్థితులు ఉన్న ప్రజల మధ్య ఇతడు కాపురం ఉండడమే కాదు, తన బిడ్డను భక్తిలో పెంచాడండి. ఏ సమయంలో ఎలా ఉండాలో నేర్పించాడు. అందుకునే తండ్రి విజయం కొరకు ప్రార్థన చేసింది. విజయంతో తిరిగి వస్తున్నాడని దేవుని స్తుతిస్తుంది, దేవుని కనపరుస్తుంది, నాట్యం చేస్తూ దేవుని మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. పిల్లారా, కనుక గమనించండి, మన బిడ్డలు చదువుకోవాలి, బయటికి వెళ్ళాలి, రేపొద్దున జాబులు చేయాలి, లేదంటే వ్యాపారం చేయాలి. కానీ పిల్లారా, మనం అనుకున్నట్టుగా మాత్రం ఏమండి వారిని కాపు చేయలేవు. వాక్యంతో నింపాలి, వాక్యము చేత ఏమండి ఆ బిడ్డలకు నడిపించడం నేర్పించాలి. వాక్యాన్ని ఆధారమని, వాక్యాన్ని బట్టే జీవించాలని మన బిడ్డలకు నేర్పించాలి. ఆ రోజులు బైబిల్ లేదు, బోధకులు లేరు. ప్రియా దేవుని బిడ్డ, పైగా చూస్తే దేవుని యొక్క వాక్కు, దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది. అక్కడున్న జరుగుతున్నటి యొక్క ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దేవుడు ఇసుగు చెందిపోయాడు. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడికి మొక్కుబడి చేసింది. అలాంటి ఏమండి మరి భయం లేని దుర్మార్గులు జీవిస్తున్నటి వారి మధ్యకి పంపించాలి. ఇప్పుడు చావుకుడైతే ముసడైపోయాడు. ఏమండి చావుకుడు మాట వినేలాగా లేరు వాళ్ళ పిల్లలు, కానీ అక్కడ పంపాలి, అక్కడే ఉండాలి. ఒక్కరోజు పంపగలదమ్మా మన బిడ్డల్ని. కానీ ఈమె ఎలాగ నేర్పించిందో తెలుసా? ఉగ్గుపాలతో పెంచానని అంటారు, వాక్యం చేత పెంచింది. ఏమని వాక్యం చేత నూరు పోసింది. దేవుని ఎడల ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, పరిశుద్ధంగా ఎలాగ ఉండాలో, మన మాటలు ఎలాగ ఉండాలో. మాట్లాడితే అబద్ధాలు ఆడేస్తారండి పిల్లలు, చిన్నదానికి అబద్ధాలు ఆడేస్తారండి. కానీ ఆ బిడ్డను ఎలా పెంచిందో తెలుసా? నీ నోటి మాట అవునంటే అవును అన్నట్టుగా పెంచిందండి. యేసు ప్రభు చెప్పాడు తర్వాత. కానీ అలాగా యేసు ప్రభు బాధ తెలియదు ఆమెకి, ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు ఈ లోకం రాలేదు కాబట్టి. కానీ ఆమె పెంచింది. అలా పెంచింది కనుకనే సమూయేలు పెద్దవాడైన తర్వాత ఆయన నోటి మాటలలో ఏది తప్పిపోలేదు. 4 అధ్యాయాలు రాయబడుతుంది, 19 అనుకుంటా. కాబట్టి ప్రియులారా, ఏది తప్పిపోలేదు. అతడు పెద్దవాడైనప్పుడు అంటే ఏ మాట పలుకుతున్నాడో, ఏ మాట పలికాడో అది నెరవేర్చబడుతుందంట. ఆయన ఏది చెప్పుతున్నాడో అది జరుగుతుందంట. కనుక ఆ రాబోయే దినాల్లో ఆయన యొక్క దీర్ఘదర్శిగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా, అనేకులకు ఆదరణ కలిగించినట్లుగా, అనేకులు వారి మార్గాన్ని నిర్ధారణ చేసేవాడుగా ఎంతగా దీవించబడ్డాడండి. కారణము ఆ తల్లి అలా పెంచింది, అలా నేర్పించింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో పిల్లరా, మరి నీ బిడ్డలు ఎలా పెంచుతున్నావు? బాలు నడవజంతురావు నేర్పిస్తున్నామా? లేదంటే ఏమండి గారాలు పెట్టి ఏమండి దేవుని యొక్క మాటకు దూరం చేసేస్తున్నామా?
ఆలోచన చెయ్యండి. పిల్లల్ని గారం పెట్టకూడదు అంటలేదు. గారం పెట్టినప్పుడు గారం పెట్టాలి, గద్దించినప్పుడు గద్దించాలి, శిక్షించినప్పుడు శిక్షించాలి, సరైన మార్గంలో నడిపించాలి, వంక్ర మార్గంలోకి వెళ్లకుండా చూడాలి. అలా చెయ్యాలి అంటే వాక్యాన్ని నేర్పించాలి. అలా సమూయేలు తల్లి తన బిడ్డకు అలా నేర్పించే సంవత్సరం లేదా 2 సంవత్సరాలు తెలియదు, పాలు విడిచిపెట్టగా వెంటనే తీసుకెళ్ళి అప్పగించేసిందండి. ఆ పిల్లోడు కూడా వచ్చేస్తానని ఆడలేదు. మన పిల్లల్ని స్కూల్కి వేస్తే మనం వచ్చేస్తుంటే వాడు వచ్చేస్తానని ఎడుతారు. అసలు ఎలా పెంచిందో చూడండి. ఆ విధంగా ఆ స్కూల్లో ఆ తల్లి ఆ గుడిలో దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను అయాలు మొక్కుకున్నాను కదా, ఇదిగో నన్ను ఇచ్చిందండి. ప్రియమైనటి వారులారా గమనించండి. కుర్చీలు ఇక్కడ ఏమన్నాను కదా కొన్ని, ఒకసారి లేచినప్పుడు అయ్యా ఇలా వచ్చండి. మరి పెద్దలు అధికారులు మన మరి ఎమ్మెల్యే గారు ఆర్మిల్ రాధాకృష్ణ గారు వారు ప్రేమతో మరి ఈ విధంగా కేక్ పంపించారు. అయితే ఈ సమయంలో మనందరము కూడా వారి కొరకు, వారి ద్వారా పంపబడినట్టు వీరి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు కూడా మరి దేవుడు ఈ సంవత్సరం ముగించుకుని మరో సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా సంవత్సరం అంతా కూడా కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో ప్రభు అధికారులను ప్రభువా మీరు ఏర్పాటు చేసిందని నీ లేఖనం చెప్తోంది. ఆ విధంగానే ఇదిగో ప్రభువా నీ యొక్క ప్రియ బిడ్డ ఆర్మిల్ రాధాకృష్ణ గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి ఆయురారోగ్యం ఇవ్వండి. అయితే ప్రభువా మరి ఇదిగో ప్రజా సేవ నిమిత్తమై వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏది ప్రభువా వారు తలపెట్టినా అది సక్సెస్గా చక్కగా సంపూర్తి చేసి ఈ యొక్క ప్రభువా నియోజకవర్గము అభివృద్ధి పదంలో నడవటానికి కృపనివ్వండి. పైన ఉన్నటి అధికారులు కానీ, అలాగే ప్రభువా మరి ఇక సీఎం గారు అయినటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా ఉన్న అసెంబ్లీలో ఉన్న వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పార్లమెంట్లో ఉన్న వారందరి కొరకు, ప్రధానమంత్రి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు చెప్పారు అధికారుల కొరకు ప్రార్థన చేయండి, నాయకుల కొరకు ప్రార్థన చేయండి, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి అని మీరు చెప్పారు. ఆ విధంగా నీ సమయంలో ప్రార్థన చేస్తుండగా వీరందరికీ కూడా నీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించండి. నీ గొప్ప రక్షణ భాగ్యాన్ని వారికి అనుగ్రహించి వారికి మేలు చేసి మహిమ తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ పెట్టండి, తీసేయండి. మీరు అందరూ ఉండగా పాటు కట్ చేసేస్తాను, పర్లేదు. తీసేయండి. దయాళుడావో దేవా నా ప్రాణనాథుడా, దయాళుడా ఓ దేవా నా ప్రాణనాథుడా, నన్ను పుట్టించిన నా దేవుడా. పైకొచ్చి నన్ను పుట్టించిన నా దేవుడా, జీవాత్మ నాదుడా, యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దయాళుడా ఓ దేవా నా ప్రాణనాథుడా, దయాళుడా ఓ దేవా నా ప్రాణనాథుడా. ఈ నా దేశాల్లో హల్లెలూయా. సమయం మరి చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేద్దాం. పాస్టర్ మరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన దేవ,
సర్వలోక చక్రవర్తి తండ్రి మీకు స్తోత్రాలు. నీ వాక్కుతో సర్వ సృష్టిని సృష్టించి నాయనా ఇదిగో ఆ మహిమగల లోకము నుండి ప్రభువా ఈ లోకానికి ప్రభువా దిగివచ్చి మానవాళ్ళందరినీ రక్షించటానికి ప్రభువా నాయనా నీవు లోకంలో జన్మించి ఉన్నావు. ఆ రోజున ప్రభువా ఇదిగో నాయనా మరి ప్రభువా నాయనా జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని ఈ విధముగా నిన్ను స్తుతించటానికి కీర్తించటానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు నాయనా. నాయనా అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థించమన్నావు నాయనా. ఇదిగో నీ బిడ్డలు తండ్రి నాయనా నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఒకప్పుడు మేము అన్యజనులుగా ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని దర్శించావు నాయన, రక్షించుకున్నావు నాయన. ఒకడు నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు ఎవ్వరూ రాలేరన్నావు నాయన. మీరు ఆకర్షించండి, దర్శించండి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నావు నాయన. నా ద్వారా తప్ప నిత్య జీవానికి ఎవ్వరూ వెళ్ళలేరని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. దేవా నాయన నీ వాక్య మర్మాన్ని నీ సత్యాన్ని చరిత్రను ప్రభు నీ బిడ్డలు గ్రహించి గొప్ప రక్షణ పొందినట్లుగా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ఇదిగో వారి ప్రేమతో పంపించిన కేకును ప్రభువా నీ నామంలో కట్ చేస్తుంటుండగా మీరు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలా వచ్చాను దగ్గరికి రండి. ఇలా పర్లేదు, ఇలా 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 రండి, ఇలా ఓకే. కేక్ పట్టుకో 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 ఇలాగండి. మీరు కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మరి కేక్ కట్ చేస్తూ ఉన్నాం. అందరూ తప్పుడు కూడా దేవుని మహిమ పరుద్దాం. సిస్టర్ గారు పట్టుకోండి, కట్ చేయండి. ఇంకోటి స్వీట్ లేండి. మంచిదండి. మరి మీరు అందరూ అన్నీ చూసుకుని వెళ్తే భోజనం చేసి వెళ్ళాలి. భోజనం వెళ్ళకి వచ్చండి అయ్యా. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా. నన్ను పుట్టించిన నా దేవుడా జీవాత్మ నాదుడా హ్యాపీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. అందరూ కూర్చుందామా? మంచిదండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమిన్నామండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని నోటి మాటలు తప్పిపోటకుండా కారణం ఏంటి అంటే ఆయన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నది. మన బిడ్డల యొక్క ప్రతి మాట అనేకులకు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాళ్ళ హృదయంలోకి దేవుని వాక్యంతో నింపాలి. ప్రియ తల్లి తండ్రులారా, అవునండి, నీ బిడ్డలు పట్ల దేవుడు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇది కడవరి దినాల్లో ఉన్నాం. మనం ఈ మొదటి రాకడను గురించి తలంచుకుంటూ ఉత్సాహిస్తూ ఉన్నాం. కానీ ప్రభు రెండో రాకడ సమీపమైపోయిందండి. ఆ దినము దొంగ వచ్చినట్లుగా వస్తాడని చెప్పబడుతుంది. మెరుపు మెరిసి తూర్పున కనిపించి పడమర కనిపించినట్లుగా, తూర్పుని మెరిసి పడమర కనిపించినట్లుగా ఆయన రాకడ అవుతుందని చెప్పి రాయబడుతుంది. మరి ఈ సమయంలో ప్రభు వస్తే, ఈ శుభ సందర్భంలో నువ్వు ఎత్తబడతావా? నీ కుటుంబం ఎత్తబడుతుందా? నీ బిడ్డలు ఎత్తబడతారా అనే ఒక ప్రశ్న ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ సందర్భం కాదు కానీ మనం వేసుకోవాలండి పిల్లారా. అవును, అంతేకాదు, లోకంలో నుండి ఇక ఎవరి పిల్లలు కలుషితమైపోయారు. ప్రతి ఒక్కరూ కూడా చల్లలు పిల్లారా. చల్లలేకపోతే వారు
ఎవడి కుదరదు. రాను రాను ఏం పోతుందో తెలుసా? నువ్వు చల్లకపోతే ఆ మాట అనకూడదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఏమండి, వాడు దేనికైనా తెగించేస్తానంటారు. తర్వాత మనం చాలా బాధపడవలసి వస్తుంది. అది ఆ చల్ల ఏంటి అంటే పిల్లరా, వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. వారు దేవునికి ఏమండి విరోధంగా తయారు చేస్తుందండి. కాబట్టి ప్రియా దేని బిడ్డలారా, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానాలండి ఆ పిల్లలు. ముక్కు పచ్చలారని బిడ్డలండి. ఆ బిడ్డలను కనుక నువ్వు పెంచగలిగిన రీతిగా పెంచితే ఈ బిడ్డలను బట్టి మీకు ఏమండి ఘనత వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. అంతేకాదు వారి ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుందండి, ఆయన నామం ఘనపరచబడుతుంది. ఒక మాట చెప్పనా? ఏమండి, మిమ్మల్ని బట్టి ఓ ప్రత్యేకత, ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన యొక్క రీతిలో మనలను లోకాన్ని చూపించాలని కోరుకుంటున్నాడు దేవుడు. గమనించండి, మీది ఏ ఊరు అంటాం, ఏం చెప్తాం మనం? ఏ ఊరో చెప్తాం. కానీ ఏవండి, నిన్ను బట్టి నీ ఊరికి ఘనత రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏవండి బెత్లెహేములో పుట్టాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందామండి. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఏలబోవువాడు, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు. నీవు స్వల్ప గ్రామం అంటే పెద్ద ఎన్నిక లేని గ్రామం. ఏమండి, పెద్ద మరి వ్యాపారాలు జరుగుతున్న గ్రామం కాదు, ఓడలు రేవులున్న గ్రామం కాదు, పెద్ద పెద్ద ఏమండి మరి ఉన్నతమైన కలాపాలు జరిగే ప్రాంతం కాదు. కానీ స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా ఇశ్రాయేలును ఏలేవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత మగుచుండెను. పిల్లరా గమనించండి, అంటే మనం గొప్పవారమని ఆయన మనల్ని రక్షించలేదు, ఆయన రక్షించాడు కనుక గొప్పవారుగా చేస్తాడు. ఆయన రక్షిస్తే వారు గొప్పవారు అవుతారు, ఆయన దీవిస్తే గొప్పవారు అవుతారు. మన మీద గొప్పవారమని కాదు, మనం జ్ఞానం అని కాదు. పిల్లరా, మనకైతే ఏమీ తెలియదు కానీ మనకైతే ఆయనను మనం ఎరిగి ఉన్నాం కనుక సమస్తాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా దేని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, ఆలోచన చేస్తే, ప్రియ దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చిన్నపిల్లల కదా వాడికేం తెలుసు అనుకుంటాం, కానీ వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు చిన్నవాడే, పెద్దవాడు చేయలేని పని అక్కడ చేశాడండి. అందులో బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? దావీదు పట్టణమందు. ఆ పట్టణం ఎవరిదే? ఆ వ్యక్తి పేరు అక్కడ ఆ పట్టణానికి ఉందండి. ఆ వ్యక్తి ఎవరో ఒకప్పుడు గొర్రెలు కాసుకునే కాపరి. గొర్రెలు కాపరికి పెద్ద చెప్పుకోదగ్గది ఏముంటుందండి చెప్పండి? పెద్ద చదువు ఉంటుందా? పెద్ద నాలెడ్జీ ఉంటుందా? ఏమండి పెద్ద తెలివితేటలు ఉంటాయా? ఏమండి ఏదో ఉంటుంది? ఏముండవు. ఉస్సు అని ఏదో 10 గొర్రెలు 20 గొర్రెలు 50 గొర్రెలు మేపుకునేవాడికి ఏముంటుంది అసలు. కానీ ప్రియా దేని బిడ్డలారా, ఆమె తల్లి ఆమె విషయమై ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ బిడ్డను పెంచింది. ఎందుకంటే ఆ దావీదు యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుందండి పిల్లారా. అన్నదమ్ముల్లో ఆయన తృణీకరించబడ్డాడు. ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో పబ్లిక్గా కనిపించదు, కానీ ఆయన చరిత్ర చూసినప్పుడు యాసేపు గురించే మనం చూస్తాం. ఆయన అమ్మేశారు. నిజమే, కానీ ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అదే. కుటుంబంలో ఎన్నిక లేనివాడు, కుటుంబంలో లెక్కలేనివాడు, కుటుంబంలో తృణీకరింపబడినవాడు. అంతేకాదు అటు ఏమండి అన్నదమ్ముల మధ్య కానీ, చివరికి తండ్రి మధ్య కానీ, తండ్రి యొక్క ఆలోచన కూడా అతను ఏదో
శాతకానోడు అన్నట్లుగా భావన. దానికి ఉదాహరణ చెప్తాను మీకు. ఏంటంటే, దేవుడు పంపాడు నన్ను నీ కుమారుని అభిషేకం చేయమని, నీ కుమారుని నా ముందు తీసుకురావంటే ఒక్కడిని తీసుకొచ్చాడు, రెండో వాడిని తీసుకొచ్చాడు, మూడో వాడిని తీసుకొచ్చాడు. ఇలాగా దావీదు అన్నలు 7, కానీ అప్పటికే ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 6 అన్నలు తన ముందుకు వచ్చారు. కానీ నేను వాళ్ళందరినీ కూడా త్రోసేశాను అన్నాడు. అయోమయంలో పడిపోయాడు సేవకుడు కూడా అయోమయం అయిపోయింది. పిల్లారా, దేవుడు ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? దేవుడి ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా? ఏమంటే మీ పిల్లలందరూ తీసుకురమ్మంటే ఇదిగో నా పిల్లలందరూ ఏళ్ళే అన్నట్టుగానే చెప్పాడు. అక్కడ మీరు అక్కడ చదివితే కనుక అర్థమవుతుందండి. ఏమంటే దేవుడు అంటున్నాడు ఇంకా ఉన్నారేమో అడుగమని. దేవుడు అంటే సేవకుడిని, నీ కుమారులందరూ అంటే కుమారులందరికి పెట్టాలి కదా అక్కడ. ఏమండి ఇంకొకనాడు పిలిపించమంటారా అని అడగతలేదు అక్కడ. ఏమండి ఆ ఉన్న వాళ్ళని పెట్టేసేసి ఊరుకున్నాడండి. వీళ్ళు ఎవరో నాకు వద్దు అన్నాడు. ఇక్కడ ఈయన ఏమండి ఆలోచనలో పడ్డాడు. ఇదేంటి, నేను ఇంటికనే వస్తా, ఆయన చెప్పింది ఇక్కడే కదా, వీళ్ళు పిల్లలందరూ తీశారు, వీళ్ళందరూ తోసేశారంటాడు. మరి ఇంక నేను అభిషేకించాలి నేను అనే ఏమంటే అనుమానంలో పడిపోయాడు. ప్రియ దేని పెట్టారో గమనించండి. ఇక్కడ నీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా, గమనించారండి. అడిగే వరకు చెప్పాడా? చెప్పాలి కదా. వీళ్ళందరినీ దేవుడు తోసేశాడు, వీళ్ళు నాకు వద్దు. మనుషులు పైరూపాన్ని చూస్తారు. ఇందాక చిన్నపిల్ల చక్కగా చెప్పింది కదా, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అవునండి. ఇది కుమ్మరు ఇక్కడే ఉన్నారా అనకముందు చెప్పాలి యెష్షయా. ఏమండి ఏమాత్రం దావీదు మీద ఏమండి గౌరవం ఉన్నా, ఈ వీళ్ళను ప్రేమించినంతగా దావీదుని ప్రేమించి ఉంటే ఖచ్చితంగా చెప్తాడండి అక్కడ. కానీ ఈయన అడిగితే ఏమంటున్నాడు, అది కడసారివాడు అంటే అర్థం ఏంటి అంటే, ఒకడు ఉన్నాడంటే వీళ్ళకి అందరికీ పెద్దోడేమో, వీళ్ళకి అందరికంటే బలవదు అనుకుంటాడేమో ఈయనని. వీళ్ళే తోసేసావు, వీళ్ళే నీకు ఏమాత్రము కూడా ఏమండి దేవుడికి మరి ఏమాత్రము సూచన కాదు, దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. వీళ్ళు వాడు మాత్రం అంగీకరిస్తాడు, పైగా కడసారి వాడయ్యా అన్నాడు. అంటే ఆ మాట చెప్పి అడిగాడా? కడసారి వాడా, జ్యేష్ఠుడా, మధ్యోత్తుడా ఈయన అడగలేదు కదా. ఇంకెవరైనా ఉన్నారంటే ఒక ఆయన ఉన్నాడండి, చిన్న అబ్బాయి అని చెప్పొచ్చండి. కడసారి వాడు అంటే అర్థం ఏంటంటే వేస్ట్ క్యాండిడేట్ వాడు. కాబట్టి వీళ్ళలోనే నువ్వు ఎంపిక చేసుకో అన్నట్టుగా ఆ తండ్రి యొక్క భావన కూడా అలాగ ఉంది పిల్లారా. కడసారి వాడు ఉన్నాడు. తర్వాత చదవమ్మ అక్కడ. అయితే వాడు అంటే వాడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. అంటే ఈ యెష్షయా కుమారుల్లో పెద్దవాళ్ళు 3 కూడా సైన్యంలో ఉన్నారు. అప్పటికే వాళ్ళు సైనికులుగా ఉన్నారు. పిల్లలు గమనించండి, సైన్యంలో చేర్చబడ్డారు. వాడు గొప్ప యోధులుగా యూరులుగా ఉన్నారు గనుక వాడు గొర్రెలు కాస్తున్నాడు. అంటే దేనికి పనికిరాడు. ఏమండి చదువప్పపోతే ఏం చేస్తాం? వెళ్ళి గేదెలు కన్నాడు. మన అనగాడు అదే నువ్వు నాడు గేదెలు కన్నాడు, గేదెలు కానండి. అది చదువప్పపోతే ఏం చేయాలి? గొర్రెలు మేపండి అంతే. కానీ అక్కడ చదువు అబ్బ కాదు పిల్లరా. వాడు పెద్ద ఏం కాదులే ఈ ఏళ్ళే అని. ఇందులో 3 మాత్రం యెష్షయా సెర్చ్ చేసి సైన్యంలో పంపాడు. కనవాళ్ళు ఓ రకం, కానీ తక్కినోడు గొర్రెలు కాస్తాను పంపాలి కదా. 3 సైన్యంలో ఆల్రెడీ చేరారు అనుకుందాం. ఏమండి కానీ కనవాళ్ళు గొర్రెలు కాయాలి కదా. ఏమండి ఇంటి దగ్గర 6 పెద్దోళ్ళందరూ ఇంటికాడ ఉన్నారా? ఈ చిన్నోళ్ళకు కూడా అక్కడ ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడండి. ఏమన్నా అసలు ఇది ఏమన్నా ఇప్పుడు ఆలోచన చేస్తే ఎంత భయంకరమండి. అంటే ఎంతగా ఏమండి ఈ భేదంతో చూస్తున్నాడండి దావీదుని ఆ కుటుంబంలో. నిజానికి దావీదు దినదినం ఇంటికి రావడండి. వాడికి ఏదో 4 రొట్టెలు పంపిస్తాడు, అక్కడే ఉంటున్నాడు అంతే. ఆ రాత్రి అనగా పగలనగా పెద్దగా ఆయనను
ఆ ఇంటిలో ఎవరు చేరదీసేవారు లేరు. కానీ తల్లికి తెలుసు. తల్లి విషయం చూసినప్పుడు ఆ తల్లి మాత్రం వీడిని ఎలాగా వీళ్ళలో కలుపుకోరు, వీళ్ళలో ఒకడుగా చూడరు, నా భర్త సైతం. కనుక ఈ బిడ్డ గొప్పవాడు అవ్వాలంటే ఆ పరమ తండ్రిని ఆ బిడ్డకు దగ్గర చేయాలి, ఆ పరమ తండ్రికి ఇష్టడిగా ఉండాలి అన్నట్లుగా ఒకవేళ ఆ తల్లి ఆ బిడ్డకు దేవుని మీద దృష్టి పెట్టి ఆ దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లుగా, అసలు నువ్వు పుడతమే ఆశ్చర్యం రా బాబు, అసలు నీ పుడతమే ఆశ్చర్యం, పుట్టినా కానీ ఏదోలే అన్నట్టు అయిపోయింది. ఒకళ్ళు అన్నారేమో అందుకునే తన పుట్టుక గురించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటాడు. నీవు నన్ను పుట్టించిన దాన్ని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడు. అది జ్ఞాపకం చేసుకుంటే భయమును ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు. ఇక పోతే పిల్లరా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. పరిస్థితులు బట్టి కాదు, తన యొక్క ఎవరిని ఉన్న వాళ్ళకి ఉన్నటి ఆధిక్యత ఆయన లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు నాకు ఉన్నాడు, దేవుడిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పిల్లారా వీడికి ఏమి రాదు, వీడికి ఏం తెలదని ఎవరినైతే తుణీకరిస్తామో దేవుడు వాళ్ళని తీసుకుంటాడు. దేవుడు వాళ్ళు కావాలి, నీకు అక్కడ అంటున్నా కదా, నాకు కావాలి. ఏమండి నీకు దృష్టిలో అంతా ఈ ఎంతగానండి వీడు మాత్రం బాగా చదువుతాడండి, వీడు ఎంతకంతే అండి అంటాం చూడు, ఈ ఎంతకంత అన్నా కూడా నాకు కావాలంటాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అంటే వాడితోనా వీళ్ళ ఎవరు చేయలేని పని ఆయన జరిపించుకుంటాడు. అందుచేత బిడ్డలు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం కానీ చదువుదామా? 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదంట. అనేకులను పిలవలేదు, గొప్పోళ్ళని ఏవండి జ్ఞానుల్ని బలవంతుల్ని గొప్ప వంశారు వారిని పిలవలేదంట. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే ఏ శరీరం అతిశయించకుండినట్లు అంటే అర్థం ఏంటంటే నేను ఇన్ని డిగ్రీలు చేశాను కాబట్టి నన్ను వాడుకుంటున్నాడు దేవుడు, నాకెంత తెలివి ఉంది కాబట్టి నన్ను వాడుకుంటున్నాడు దేవుడు అని అతిశయిస్తారేమోనని ఈ లోకరీతిగా చూస్తే జ్ఞానులను కాదు ఎర్రోళ్ళు కావాలంట. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎర్రోళ్ళండి, పామర్లండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ డిగ్రీ లేవు యేసు శిష్యులకి ఏర్పాటు చేసుకున్నాడు జ్ఞానులు సిగ్గుపరచడానికి. ఎందుకంటే ప్రభు జ్ఞానులు చెయ్యలేని కార్యాలు వీళ్ళు చేశారండి. అందుకనే శాస్త్రులకి పరిశీలకి కోపం వచ్చేసింది. ఏంట్రా బాబు ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి? ఈయన ఏ స్కూల్కి వెళ్ళలేదే, కానీ ఏంటి ఆయన మాట్లాడితే అద్భుతం జరిగిపోతుంది, ఆయన మాట సెలవిస్తే ఎన్నో సూచకులు జరిగిపోతున్నాయి, ప్రజలందరూ ఆయన వెళ్ళిపోతారేంటి? అసలు మనం శాస్త్రాలు చదివినట్టు వాళ్ళం, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళం, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళం, ప్రజలకు నిర్దేశించి మార్గాన్ని చూపించే వాళ్ళం మనం. ఏంటి అని వాళ్ళు అతిశయిస్తూ ఉన్న సమయంలో ఎవడు యేసుక్రీస్తు ప్రభు చేసే కార్యాలకి వారికి ఆశ్చర్యమైపోయింది, వారికి చాలా బాధ వచ్చేసింది. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుడు కావాల్సింది విధేయత, వినయం కావాలి. విధేయత నువ్వు కలిగి ఉంటే, ఒక సమర్పణ నువ్వు కలిగి ఉంటే, భక్తిని జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవించడమే కాదు, ఏమండి నీ గ్రామానికే నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఏమండి నీ గ్రామం పేరు చెప్పాలంటే నీ పేరు చెప్తే నీ గ్రామం పేరు తెలిసిపోవాలండి.
ప్రైజ్ లార్డ్. సునేమీరాలు అని రాయబడుతుంది. సునేమి గ్రామస్తురాలు ఆవిడ. సునేమీరాల గడురాలు ఉన్నట్టు ఊరది. ప్రైజ్ లార్డ్. సారేపత్ అనే ఊరు చెప్పగానే ఎదవరాలు జ్ఞాపకం వస్తుంది. భక్తురాలైనా ఎదవరాలు జ్ఞాపకం వస్తుందండి. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో నాయీను అనే ఎదవరాలు గురించి చెప్పబడినప్పుడు ఆ ఊరు జ్ఞాపకం వస్తూ ఉంటుందండి. జక్కయ్య గురించి చెప్పినప్పుడు ఎరుకో జ్ఞాపకం వస్తుందండి. పిల్లనా, నీ పేరు చెప్పినప్పుడు నీ ఊరు, నీ పేరును బట్టి నీ ఊరిని జ్ఞాపం చేసుకోవాలి. నీ ఊరు తెలియకపోవచ్చు, నీ పేరు చెప్పగానే ఓహో నువ్వు పలానా ఊరు అన్నట్టుగా. ప్రియా దేని బిడ్డలారు, అందుకోసం దేవుడు మనల్ని రక్షించాడు. అందుకోసం దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి. నా పేరేం పేరు? గారుతులే. ఏం పేరు? బుల్లిర్సా, పేతురు. రెండు కూడా నా పేర్లే. ఈ మాట అడిగితే కేశవరం కానీ, తాళపాలెం కానీ, అప్పనపేట కానీ, మల్లప్రాసపేట కానీ, అండిగండి కానీ, జల్లి కాకినాడ కానీ వెళ్ళి అడిగితే చెప్పడం ఏలుపూరు పాస్టర్ గారు మాకు తెలుసండి అంట. ఖచ్చితంగా అన్యుల్ని అడగండి, లేదా ఆ ఊరు ప్రెసిడెంట్ని అడగండి పోయి, ఏలుపూరు పాస్టర్ గారు తెలుసండి. పిల్లరా గమనించండి, అది నేను అతిశయంతో చెప్పట్లేదు. మిమ్మల్ని దేవుడు అలా హెచ్చించాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని పేరు చెప్పగానే మీరు ఫలానా, మీ ఊరికి ఘనత రావాలి. దావీదు పట్టణమందు బోధ చెప్తున్నాడండి. దావీదు పేరు చెప్తున్నాడు. బెత్లెహేము పట్టణం అని అనొచ్చు కదా. బెత్లెహేము కంటే ఘనంగా ఆయన పేరు వాడుతున్నాడండి. అక్కడ దేవుడు నీ పేరు వాడుకోవాలనుకుంటున్నాడు, కానీ నీ సాక్ష్యం కాపాడుకోవాలి. నీ వినయ విధేయత నువ్వు కలిగి ఉండాలి. కనుక నీ పేరు ఆయన కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో అంటాడు కదా, నువ్వెవరవయ్యా, నువ్వెవరు? నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అనిపించుకోవటానికంట దేవుడంట సిగ్గుపడలేదు. నువ్వెవరు అంటే, నేను భూమిని సృష్టించిన వాడిని, ఆకాశాన్ని నిర్మించిన వాడిని, భూమి ఆకాశం కలగజేసిన సృష్టికర్తని చెప్పొచ్చు ఆయన. కానీ ఏం చెప్పాడు? ఏం చెప్పారు? ఆయన మాటకు విధేయత చూపించాడే, ఆయన మాటకు లోబడ్డాడే, ఆయన మాట ప్రకారంగా బ్రతికారే, వాళ్ళ పేర్లు చెప్తా ఇష్టపడ్డాడు. వాళ్ళ దేవుణ్ణి నేను, యేసు ఎవరంటే ఇదిగో నేను వాళ్ళ దేవుడండి అని మీ ఇంటి పక్క వాళ్ళు చెప్పాలి. అన్యులు ఎవరైనా అన్యులు అంటే వాళ్ళు ఎవరంటే వాళ్ళ దేవుడి బిడ్డలండి. ఎవరి బిడ్డలో ప్రత్యేకించి ఏం తక్కలేదు, కానీ నువ్వెవరు అని వాళ్ళు అంటే దేవుడి బిడ్డలండి. పాపం వాళ్ళు నాకు ప్రాణ సమయంలో, కష్టకాలంలో నన్ను ఎంతో ఆదరించారండి. ఎవరు వాళ్ళు? దేవుడి పిల్లలు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు చాలు. కనీసం అది నీ సాక్ష్యం ద్వారా, అది నీ వినయము ద్వారా, నీ విధేయత ద్వారా అది దేవుడు నీకు దయచేస్తాడు. ప్రియమైన వారులారా గమనించండి. ఈ యొక్క సమయంలో, ఈ సందర్భంలో మనం గమనించాలి. నేను పలనవారి దేవుణ్ణి, అబ్రాహాము దేవుడిని ఎందుకన్నాడు తెలుసా? ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో తగ్గింపు. దేవుడిని ఎంత ఆశీర్వదించిన మహారాజు చేసినా సరే ఆయన విధేయత కలిగించాడు, విధేయతతో వెళ్ళాడు, చిత్తం అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మీదే ఆశ పెట్టుకున్నాడు. పునాదు గల పట్టణం కొరకే ఎదురు చూశాడు. ఆయన దేని మీద ఆశ పెట్టుకోలేదు. రమ్మన్నాడు, వచ్చేసాడు అంతే. ఏమవుతాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, భవిష్యత్తు గురించి అర్థం కాదు. అయినా కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మాడట. నిన్ను రక్షించిన దేవుడు నమ్మదగిన దేవుడని, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నమ్మదగిన దేవుడని నువ్వు నమ్మాలి. అలా నమ్మితే ఎవరి మీద ఆశ పెట్టుకోవు, నువ్వు ఎవరి మీద ఆధారపడవు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడతాం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు,
నేను ఆయన ద్వారా రక్షించబడ్డానండి, ఆయన బిడ్డనేనండి. కానీ అన్నీ శ్రమలేనండి, అన్నీ కష్టాలేనండి, అన్నీ సమస్యలేనండి, అన్నీ ఇబ్బందులేనండి. నేను చాలా యథార్థంగా ఉన్నానండి, నేను చాలా మంచిగా ఉన్నానండి, నేను భక్తిలో సాగుతున్నానని ఒకవేళ అలా నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా, నేను నీతోనే ఉన్నాను. అయితే ఓ సమయం కొరకు ఎదురు చూస్తున్నాను, నేను హెచ్చరించడానికి తగిన సమయం ఒకటి ఇచ్చాను. నేను ఒక టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది, ఒక సమయం ఒకటి ఉంది. ఆ సమయం కొరకు నేను మౌనంగా ఉన్నాను. అలా మౌనంగా ఉన్నానని నేను పట్టించుకోవడం అనుకుంటున్నావా? నీ శ్రమ నాకు తెలదనుకుంటున్నావా? నీ కష్టం నాకు తెలదనుకుంటున్నావా? నీ బాధ నాకు తెలియదనుకుంటున్నావా? తెలుసు. కానీ ఎన్నిటినీ మైమరిపించే ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ నీ జీవితంలో ఒకటి ఉంది అని ప్రభు అంటున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఎందుకంటే దానియేలు భక్తిలో ఉన్నాడు. అసలు అలాంటి వాడు లేడు అన్నట్టుగా ఉంది ఆ బబులోను దేశంలో. పైగా ఎలాగున్నాడు దానియేలు? ఎవరు? రాజు వంశీయుడు అండి. రాజు వంశంలో పుట్టినాడు వాడు ఆయన. కానీ ఇక్కడ బానిసగా ఉన్నాడు, బానిసగా తేబడ్డాడండి. అలాంటి దానియేలు ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడట. పిల్లారా, ఎలాంటి పరిస్థితులు అంటే శ్రమలో, దేశంలో స్వతంత్రత లేదు, అయినా దేవుడి మీద ఎప్పుడు అలగలేదు. దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ అప్పగి అని అనుకోలేదు. ఆయన ప్రార్థన చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దానిలో ఎక్కడా తప్పు చేయలేదు. కానీ ఏమంటాడో తెలుసా? నా పితరుల పాపము మా పాపములను క్షమించు నాయన. మేము పాపం చేసాం గనుకునే మాకు ఈ శిక్ష అనుభవిస్తున్నాం. 9వ అధ్యాయం తర్వాత మీరు చదువుకుంటే, బైబిల్ తిరగకండి, ఇప్పుడు చూడండి, మీకు అర్థమైపోద్దండి. ఆ విధంగా మరి భక్తులు ఉన్నాడు. ఏంటి పరిస్థితి? అయితే దేవుడు మెల్లిమెల్లిగా ఆశీర్వదించాడు. రాజుకి దృష్టిలో పడ్డాడు, ఒక అధికారిగా పెట్టాడు, అనేకుల పైన పెట్టాడు. కానీ కుట్ర చేశాడు, సాతాను కుట్ర చేశాడు. తనతో ఉన్నట్టు వారు, తన కింద ఉన్నట్టు అధికారులందరూ ఆయన చంపాలి అనుకున్నారండి. ఏమండి, గమనించండి, నీకు అటువంటి సమస్య ఏమి నీకు రాలేదు. చంపాలని అనుకుంటే అందుకు సిద్ధంగా ఉన్నాడు దానియేలు. నా దేవుని కొరకు నేను బ్రతకాలి లేదా చనిపోవాలి, అంతేగాని నా దేవునికి అవమానం కలిగించేది నేను ఏది చేయను. ప్రార్థించే మానేయమంటానికి మీరెవరు? నా దేవునితో ప్రార్థించడం మానాలంటే ప్రాణం పోవాలి. ప్రాణం ఉన్నంత వరకు అంటారు కదా, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అంటారు కదా. అది దానియేలు యొక్క ఇది. నేను మాన్నా దినమునకు 3 రోజుకు 3 సార్లు శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో సరే 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిన 3 ప్రార్థన చేస్తున్నాడు. భక్తి మారకూడదు. నీ స్థితిగతులను బట్టి విశ్వాసం మారిపోకూడదు. ఒకే భక్తి, ఒకే విశ్వాసం ముందుకు సాగిపోయాడు పిల్లారా. కాబట్టి ఆ సమయంలో సింహాలు బోళ్ళ వేసామన్నప్పటికీ కూడా భయపడలేదు, బాధపడలేదు, వారి మీద పగబెట్టుకోలేదు, వారిని ఎటువంటి శాపనార్థాలు పెట్టలేదండి. ప్రియా దేవుని బిడ్డలారా, తన్ను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. దేవుడి మీద తనకి ఎటువంటి విశ్వాసం ఉందో రుజువుపరిచాడు. ఎదురైన భక్తిని బట్టి రాజుగారికి అర్థమైపోయింది, నువ్వు నిత్యము సేవించుతున్న నీ దేవుడిని నిన్ను రక్షించునుగాక. అంటే ఆయన ఎంత భక్తి చేస్తున్నాడో రాజుకి అర్థమైపోయింది. పక్కోడికి అర్థమవుతుందా నీ భక్తి? ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్తే బాబు ఇంటికాడంటే మాత్రం ఆ నోరిప్పిందంటే అన్నట్టుగా ఉంటుందా? నమ్ముకోకుండా ఉండడం మంచిది.
పిల్లరా గమనించండి, రాజుకి అర్థమైపోయింది అతడు ఎంత భక్తి చేస్తున్నాడో. రాజు విగ్రహారాధికుడు, దానికి విరోధం కాదు ఇది. కానీ ఆ దేవదేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నాడో, ఎంతగా భక్తి చేస్తున్నాడో. జగదీశారా ఎక్కడికే? పెరిగి వాళ్ళు వెళ్ళాలా? వెళ్ళారండి. ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు, తక్కిన వాళ్ళు వెళ్ళమ్మా, పెరిగి వెళ్ళాలండి. మీ వాళ్ళు వెళ్ళాలా? ఇక్కడ గొప్పకొని గలిబిలు అయిందనుకో, మెసేజ్ అంతా ప్రార్థన చేయటం మానిపించాలనుకున్నాడు అండి సాయితాన్ గాడు. ప్రార్థన చేయటం ఎందుకు ప్రార్థన చేయటం మానిపించాలి? నువ్వు ప్రార్థన చేయటం మానేస్తేనే వాడు మింగేస్తాడు నిన్ను. ప్రార్థన చేస్తే అర్థమైందా? నువ్వు మింగేస్తావండి. దేవునికి స్తోత్రం. తరిమి కుక్కను తరిమినట్టు తరుగుతావు నువ్వు ప్రార్థన చేస్తే. నీ ప్రార్థన మానితేనే వాడు నీ ఏదైనా చేస్తాడు. వాడు నేను మానిపించాలనుకుంటాడు. అలాగే దానియేలు ప్రార్థన మానిపించాలని నెల రోజుల్లో మానిపించాలనుకున్నాడు. మీరెవరో నచ్చుకొచ్చారు మీరు. నాకు ఈ పదం ముఖ్యం కాదు, నాకు ఏది ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యం. నా దేవుడి కొరకే నేను బతుకుతున్నాను. నా దేవుడి కొరకు మానమంటారా ప్రార్థన? నెల రోజులు కాదు కదా, ఒక్కరోజు కూడా మాను. ఒక్కరోజు కాదు కదా, ఒక పూట కూడా మాను నేను. ఎలాంటి సాక్ష్యం అండి అది. మీరేం చెప్తారు? ప్రతి ఆదివారం వెళ్ళేదే కాదండి, ఇవాళ ఫంక్షన్ అండి, అందుచేత అండి ప్రార్థన చేసుకు వెళ్ళిపోయానండి. వెళ్ళిపో, ప్రార్థన చేసుకుని వెళ్ళిపో, నీ కూడా వస్తాడు. అర్థమైందండి? తర్వాత లోపో దీపో అంట. అంతే. నేను ఒక మాట చెప్పనా, ఎంత భక్తి చేసినా సరే సాతానికి అవకాశం దొరికిందంటే ఏం చేస్తాడు? ఎగరేస్తానే చేస్తాడు. అర్థమైందా? కాబట్టి పిల్లలు గమనించండి. ఒక యవనస్తుడు ఉన్నాడు మన సహవాసంలో. ఎంత భక్తి అంటే చాలా వాక్యం కోసం చెవు కోసుకుంటాడండి. ఆయన ఎక్కడో సుమారు 70 కిలోమీటర్లు ఉంటుందండి ఆయన ఉండే స్థలానికి. అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు. శనివారం రాత్రి ఖచ్చితంగా వచ్చేస్తాడండి ఇంటికి, ఆదివారం ఆరాధన కొరకు, ఆదివారం రాత్రి జరిగే సువార్త కొరకు. సోమవారం పొద్దున్నే ఆ 70 కిలోమీటర్లు మళ్ళీ బండేసుకు వెళ్ళిపోతాడండి. కొన్ని సంవత్సరాలుగా, కొంతకాలంగా అలాంటి భక్తి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు వర్షం రాని ఏమి రాని, అంతగా వర్షం వచ్చింది ఒక బస్సుకు వచ్చేస్తాడండి, లేక ట్రైన్కి వచ్చేస్తాడండి. అంత భక్తి అండి, చాలా విశ్వాసం అండి. యవన కాలంలో రక్షించబడ్డాడు కుర్రోడు, వివాహం కాలేదు. అయితే ఏమైందో తెలుసా? ఒక్క ఆదివారం, మొన్న ఈ నెల మొదటి ఆదివారం, ఈ నెల అంతేనా, నవంబర్ నెల ఆఖరు ఆదివారం, అంటే రేపు ఆఖరు వారం వస్తుంది కదా, నెల రోజులు, కార్తీక మాసం ఆ రోజు. ఏమండి, అలాంటి సమయంలో మరి జాబ్ చేసుకునే యొక్క కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే ఆ జాబ్ ఇచ్చినట్టు వాళ్ళైతే వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు. కానీ ఇతను రానని చెప్పాడంటే పాపం వాళ్ళు బలవంతం చేశారు. మొహమాటంతో కాదని లేకపోయారు. అయ్యో నాకు జాబ్ ఇచ్చారు, అయ్యో నాతో వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సరే ఒక్కవారమే కదా, ఇంతవరకు రక్షించబడిన నాటి నుండి ఒక్క వారం మిస్ అవ్వలేని వ్యక్తి ఒక్క వారమే కదా అని చెప్పి ఆ వారం సరేనని వాళ్ళతో వెళ్ళిపోయాడండి. అదే రోజు వాళ్ళ ఇంట్లో మాకు భోజనం అండి. నాకు విశ్వాసరావు గారికి వాళ్ళు ప్రత్యేకించి ఆ ఆదివారం మాకు భోజనం చెప్పారు. మేము వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాం. ఏంటి అలా కనపడలేదంటండి అబ్బాయి, అసలు మాట కాదంటే, అదేనండి వారు చాలా ఒత్తిడి తెచ్చారంట, వారు చాలా మొహమాటం పెట్టేశారట. వీడికి అందులో మొహమాటం గొప్పని కాదని లేడు కాదండి, కొంచెం ఇంకా సరే అన్నాడట. అందుచేత ఏదో కార్యక్రమానికి మరి ఉందండి, ఈ వారం రాలేదని వాడు ఎంతో బాధతో మానేడండి అన్నారు. మేము వచ్చేసాం. వాళ్ళ అమ్మగారు కూడా సువార్తకు వచ్చేసారు. తణుకులో సువార్త ఆ రోజున, తణుకు వరలక్ష్మి గారి దగ్గర సువార్త అండి.
ఆ రాత్రి ఆ తల్లి వచ్చి అంటుంది, అయ్యా నా కొడుకు కొరకు ప్రార్థన చేయరా, యాక్సిడెంట్ అయ్యింది. వీళ్ళు ఒక కార్యక్రమానికి వెళుతూ ఉండగా ఒక తాగి వచ్చేసే కారుతో 3 బళ్ళు గుద్దుకుంటూ వచ్చేసాడు. అందులో మా అబ్బాయి బండి ఉందండి. ఈ బండి తుక్కు అయిపోయింది. ఈ బండి మీద ఈయనతో పాటు ఆయనతో జాబ్ చేస్తున్నట్టు మరొక కొలిసి ఉందన్నమాట అండి. తోటివారు ఉన్నారు. వారికి 2 చోట్ల ఇరిగిపోయింది. ఈయనకి బాలు తప్పిపోయింది, ఉండవలసిన పాటలు లేకుండా పోయింది. సరే, దండయాత్ర అయిపోయిన తర్వాత డీటెయిల్స్ తెలిసింది, చెప్పారు, ప్రార్థన చేసాం. మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళారు. మరి కాకినాడ హాస్పిటల్లోనో రాజమండ్రి హాస్పిటల్లో, రాజమండ్రి నుంచే కాకినాడ వెళ్తున్నారనమాట. ఇలా జరిగిందండి. మధ్యాహ్నం 2 గంట టైంలో జరిగిందంట ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత బాధపడిపోయాడంటే నిజంగా. నేను దేవుని సన్నిధికి అనవసరంగా మొగమాట వచ్చింది చెప్పడానికి. ఆ మొగమాటమే కొంప ముంచేద్ది. ఏది ఏమైనా సరే, ఇవాళ ఆదివారం, ఈ రోజు నెల ప్రార్థన, మాకు ఈరోజు ఆన్లైన్ ప్రేయర్, మేము రాము, ఖచ్చితంగా చెప్పండి. అది భక్తి అంటే. అప్పుడు అర్థమవుతుంది పక్కోడికి, నిత్యము నీవు సేవించుతున్నది దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు నిత్యము భక్తి చేస్తున్నావే నీ దేవుడి కొరకు. ఇలాంటి కుట్ర చేశారు వాళ్ళు. తప్ప రక్షిస్తాడు నీ దేవుడు. అన్యుడు అంటున్నాడండి, రోజు అంటున్నాడండి. ఈ భక్తి యొక్క విధానాన్ని గుర్తించాడు ఆయన. నీ భక్తి విధానం గుర్తించారా? మా ఒక వారం పర్లేదులే అండి. అదేనండి మన దరిద్రానికి కారణం అదే, మన కుటుంబంలో అశాంతికి కారణం అదే, మన జీవితాల్లో అపజయాలకు కారణం అదే. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక్కటే కదా, ఒక్క వారమే కదా, ఒక్క ప్రార్థనే కదా, ఒక్క ప్రార్థనలోనే ఒక్కడు చాలండి సాయితానికి అక్కడికి అవకాశం. చాలా మంచివాడండి, భక్తిపరుడండి. ఆ తల్లి మంచి భక్తిరాలు. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు ఎవరస్తులు తోడ్పాటు ఉండేవాడు అల్లరచల్లరగా. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన తాయితీగా ఆయనకి కొంచెం విషయాలు వాళ్ళని బలపరిచి, మన దివ్య లేక రమ్య వాళ్ళని ఎలాగా చేయాలో అలాగా చక్కగా నడిపించి, మరి యవనస్తులకు ప్రత్యేకించి జూమ్ మీటింగ్లో, ప్రతి జూమ్ మీటింగ్ ఏ మీటింగ్లో రాపోయినా అడుగుతుందండి రమ్య. అలాగా ఎక్కడున్నా అటెండ్ అవుతాడండి ఆ సమయంలో. ఆ రకంగా సిద్ధపరిచి ఆయన లైఫ్ స్టైల్ అంతా మార్చేసుకున్నాడు, ఆయన సావాసాలన్నీ మార్చేసుకున్నాడు. ఆ తల్లి ఒక రోజు అంటుంది కళ్ళాన పెట్టుకుని, అమ్మ రమ్య, నువ్వు గనక లేకపోతే నా బిడ్డ నాకు దక్కపోతుడమ్మా. జతలు బట్టి ఎలా మాడితే అలాగ అయిపోయినట్టు ఆ బిడ్డలో మార్పు చూశాను. తల్లి చెప్తున్న మాట అండి. ప్రియ దేని బిడ్డలారా, మరి నీ బిడ్డలు జూమ్ మీటింగ్లో ఉన్నారా? ఎవరస్తులైనా నీ బిడ్డల్ని జూమ్ మీటింగ్కి సిద్ధపరుస్తున్నావా? ఏమంటే నీ పిల్లలు, చిన్న పిల్లలు సండే స్కూల్కి పంపుతున్నావా? ఎవరస్తులు కూడా పంపుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లరా, నీ బిడ్డలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు. నీ బిడ్డలను అనేకులకు దీవెనగా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. మోషే తల్లి తన బిడ్డలను పెంచింది, ప్రభు కొరకు పెంచింది. ఎలాంటి పరిస్థితుల్లో? శ్రమల్లో, కష్టాల్లో. మగబిడ్డ పుడితే చంపేయాలండి. అలాంటి పరిస్థితుల్లో మగబిడ్డని కంది. ఆ శాసనం రాకముందు ఇతను కంది కొడుకు కూతుర్ని. ఈ శాసనం వచ్చిన తర్వాత ఒకటి కంది. ఎలా దాచిందో, ఎలా కన్నదో, ఎలాగ పెంచిందో పిల్లరా. ఎంత కష్టం అండి. ఏదో చిన్న శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, చిన్న ఇబ్బంది కలిగిందని ఏంటి మొక్కలు అలా పెడతాం మనం? ఏమండి, ప్రభు కొరకు ఏంటండి అసలు? వాళ్ళ ముందు నేను చూసుకో. శ్రమ అని అసలు ఇది శ్రమ అంటారా? ఇది శ్రమ కాదు. చాలాసార్లు మన యొక్క నిలువెచ్చని స్థితి, ఎవడి మనము అవిధేయత, చాలాసార్లు మన నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో 10 గంటల కంటే 10 గంటలకు ఎవరు వస్తున్నారు? 8 గంటల కంటే ఎవరు వస్తున్నారు? ఏంటంటే నిర్లక్ష్యం.
8 గంటల ట్రైన్ అంటే ఎవరి 9ంటికి వెళ్తావా, 8:30కి వెళ్తావా? దానికంటే ప్రాముఖ్యమైన వాడు కాదు ఇక్కడ. దేవాది దేవుడు ప్రభు మనం అనుకున్న టైంలో ఆయన వస్తున్నాడు ఇక్కడికి. మనం పెట్టిన టైంలో ఆయన వస్తున్నాడండి. గమనించాలి. ఈ లోక అధికారులు అయితే, ఈ లోక గొప్పవాళ్ళు అయితే వారు పెట్టిన టైంలోనే మనం అటెండ్ అవ్వాలి. టైం అయిపోయిందమ్మా పొమ్మంటారు. అయితే ఈ సృష్టికర్త అధికారులకే అధికారి, నువ్వు పెట్టిన టైంలో ఆయన వస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మనం కలిగిన వాడు. 8 గంటలకు మనం ఆరాధన అంటే ఆమెను అంటున్నాడు ఆయన. 8 గంటలకు వచ్చి కూర్చుంటున్నాడు ఆయన ఇక్కడ. బిడ్డలను దీవించాలండి. ఇదేంటిది? ఎవరినో ఒక అతిథిని పిలిచినప్పుడు ఆయన వచ్చేసాడు కూడా మనం ఎవరు రాకముందు. ఎంత సిగ్గుచేటండి, ఎంత అవమానం అండి అది. ఎందుకు ఆ నిర్లక్ష్యం? చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదం, పెద్ద ఆశీర్వాదాన్ని పోగొట్టుతుందండి. ఈరోజే ఒక పౌరుషం తెచ్చుకొని భక్తి జీవితంలో నీకు నీవే సాటిగా జీవించాలని దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా గమనించండి. టైం అవునంటే అవునంటే అదనమాట. అమెరికాలో ఈ వాక్యం చదివిన తర్వాత మనకు ఏమండి, మనకంటే చాలా ఆలస్యంగా వచ్చింది సువార్త వాళ్ళకి. ఆ దేశం పుడతమే 550 సంవత్సరాలు అయిందంటే ఆ దేశాన్ని కనుగొని. కానీ వాళ్ళు సువార్త రాగానే వాళ్ళు ప్రభుని నమ్మారు, వాక్యాన్ని నమ్మారు, వాక్య ప్రకారంగా వాళ్ళ జీవనం మొదలుపెట్టారు. టైం అంటే టైమే. 8 అన్నారు అనుకోండి, 8 ఒక్క నిమిషానికి ఎవరు రారండి. 8 గంటలకి మొదటి ప్రార్థనలో అందరూ ఉంటారంటండి. 10 గంటలు అన్నారు అనుకోండి, 10 ఒక్క నిమిషానికి ఆశీర్వాద ప్రార్థన అయిపోద్ది, అందరూ బయటికి వెళ్ళిపోతారు. 10:30కి ఇంకా ఆ కాంపౌండ్లో ఎవరు ఉంటారు అంటే వేల మీద ఉంటారు కాబట్టి ఆ మందిరంలో అరగంటలో ఆ కాంపౌండ్ అంతా ఖాళీ అయిపోద్దండి, వేల మంది ప్రజలందరూ కూడా. ప్రియులారా, మనం ఎప్పుడు ఆ రేంజ్ అందుకుంటామో, మీరు ఎన్ని సంవత్సరాలకు అందుకుంటాం? ఏమండి సంవత్సరానికి అంటారా? సంవత్సరం అయింది కదా ప్రభువుని నమ్ముకొని, ఇంకా టైం రాలేకపోతున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు 15 సంవత్సరాల 20 సంవత్సరాల 20 సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఏమండి నువ్వు ప్రయాణానికి వెళ్ళాలంటే అది ఏమండి ట్రైన్కి బస్కి ఎప్పుడు వెళ్తామండి? ఎంత కంగారు పడిపోతామండి. లేదంటే మనకే నష్టపోతాం. అంటే ఇక్కడేంటి లోకువా? దేవుడు లోకం అండి. ఆ రోజునైనా ఈ లోకానికి వచ్చి ఎన్ని కార్యాలు చేసినా ఆయన లోకం అండి. నువ్వు దెయ్యాల అధిపతివి, నువ్వు తిండిపోతివి, నువ్వు మరియం కొడుకు కదా, ఇంకా మనకి వడ్లోడు కొడుకు కదా నువ్వు. ఆ వడ్లోడు వేసేపోయాడు కదా, వడ్లోడు మా గుమ్మలు చేశాడు, మా కిటికీలు చేశాడు, ఆ వడ్లోడు కొడుకు కదా నువ్వు అన్నట్టుగా ఎంత అవమానంగా మాట్లాడారండి. ప్రియా దేని పిల్లారా, వాళ్ళని తెలియక మాట్లాడారు. మనము తెలుసుండి పిల్లరా మనలను ఆయన నమ్మాలి, మనలను ఆయన ఎరిగిన వాడై ఉండాలి. ఎప్పుడో నమ్ముతాడు అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. విధేయత, తగ్గింపు, క్రమశిక్షణ మనలో ఉన్నప్పుడు నీ బిడ్డలు కూడా దేవుడు దీవిస్తాడు. నీలో అది లేకపోతే నీ బిడ్డలు ఎలాగొట్టి చెప్పండి, నీ పిల్లలు ఎలాగొత్తి చెప్పండి. ప్రియ దేని బిడ్డలు, బైబిల్ ఏం చెప్తుందంటే నీ పిల్లలు నేర్పించు. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పరున్నప్పుడు, అన్ని సమయాలు నేర్పించు. ఏ నేర్పిస్తున్నావు నువ్వు? అసలు ఒకసారైనా చెప్తున్నావా యేసుప్రభు గురించి? ఏమండి వాళ్ళతో మాట్లాడుతున్నావా ఒక్కరోజైనా? అన్ని సమయాల్లో ఈ 4 పనులు జరుగుతూ ఉంటాయి, అన్ని పనులు ఈ ప్రతిరోజు కూడా. కానీ అన్ని సమయాల్లో చెప్పమన్నాడు దేవుడు, నువ్వేం చెప్తున్నావు? అంతేనే ఏమండి సొలొమోను చెప్తున్నాడు, బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలి. వాడు పెద్దవాడైతే తొలగిపోడు. ప్రియ దేని బిడ్డలారా, అలా నేర్పాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి కదా, ముందు అదే త్రోవలో మీరు ఉండాలి కదా. అవునండి, ఎందుకంటే మనకున్న డబ్బు ఒక రోజున వాళ్ళని కాపాడలేదు, మనకున్నటి యొక్క బలం వాళ్ళని కాపాడలేదు, మనకున్నటి యొక్క వస్తు సామాగ్రి వాళ్ళని కాపాడలేదు, మనకున్నటి అంగబలము లేక కులబలము ధనబలము వాళ్ళని కాపాడలేదు. వారి ప్రార్థన జీవితము
వారిని కాపాడుతుందండి. వారి భక్తి జీవితము వారిని కాపాడుతుంది. ఈ రోజున దానియేలు సింహాలు రాత్రి అంతా కూడా సింహాలతో ఆడుకున్నాడు. దేవుని దూత ఇవ్వండి దానియేలుతో ఆ రాత్రి అంతా గడిపాడు. దానియేలు, దేవుని దూత, సింహాలు. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమైన దృశ్యం అండి అది. ప్రియ, ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. దీనికి కారణం యవనస్తుడండి. ఈనాడు యవనస్తులు ఎలాగుంటున్నారు, యవన కాలంలో ఉన్న వాళ్ళు ఎలాగుంటున్నారు పిల్లారా? ఎవరించలేము, చెప్పలేమండి, భయం వేస్తుంది. కానీ చూడండి, ఆ బిడ్డకి తల్లి కానీ తండ్రి కానీ అందుబాటులో లేరు. ఏమంటే తను గద్దించి బుద్ధి చెప్పేవాడు అందుబాటులో లేరు. కానీ తన తల్లి దగ్గర, తన ఇంటి దగ్గర ఏమి నేర్చుకున్నాడో దాని మీదే నిలబడిపోయాడు. పిల్లరా, అదే భక్తిని కాపాడుకున్నాడు. అందుకోసం రాజుని ఎదిరించాడు, రాజు శాసనాలు ఎదిరించాడు, రాజు ఆజ్ఞాపించిన లెక్క చేయలేదండి ఆయన. అందుకునే ఆయన కళ్ళ ముందే 4 ప్రభుత్వాలు గతించిపోయాయి. ఎన్ని ప్రభుత్వాలండి? 4 ప్రభుత్వాలు. ఏమండి, నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు, ఆయన కుమారుడు వెళ్ళిపోయాడు, ఇంకా బెల్షాజరు వెళ్ళిపోయాడు, దర్వేషు వెళ్ళిపోయాడు, ఏమండి కోరేషు వెళ్ళిపోయాడు. 4 రాజులు కాలంలో ఈయన దేవుడు ప్రత్యేక జ్యోతిలాగా పెట్టుకున్నాడు బబులోను దేశంలో. 4 రాజులు కూడా ఈయన భక్తిని కొనియాడారు, ఈయన దేవుణ్ణి కొనియాడారు. అదండి మన బిడ్డలు ద్వారా దేవుడు కొనియాడబడాలని నీకు బిడ్డలు ఇచ్చాడు. నా కోసం పెంచు, నేను ఇచ్చే బహుమానం నన్ను మహిమపరిచినట్లుగా నువ్వు పెంచాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనం మొట్టమొదటిగా విధేయత చూపిద్దాం, ఆయనకు తగ్గింపు కలిగి ఉందాం. నీ దేవుణ్ణని అనిపించుకోవాలనుకుంటున్నాడు ఆయన. కానీ మనం సరిగ్గా లేకపోతే నిన్ను బట్టి దేవుణ్ణి అంటున్నారు. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, ఊరు చెప్పను కానీ ఒక ఆమె ఫోన్ చేసింది, ఏమండి అని చెప్పి స్పీకర్ ఆన్ చేసి వినిపిస్తుంది. ఇదిగోనండి మీ చర్చి కొత్తదంటే ఈమె చూడండి ఎలా తిడుతుందో, చూడండి ఎలా బూతులు తిడుతుందో. ఇది నేర్పుతారా మీరు? ఇదేనా నేర్పించేదే? మీ దేవుడిదా నేర్పుతున్నాడా అని ప్రశ్నిస్తే ఏం చెప్పనండి నేను? సమాధానం ఏం చెప్పగలనండి? ఆ మాటలు ఏం పడుతుంది అక్కడ? పిల్లరా, ఏమండి, ఇంత నమ్ముకుని ఇంత మనకు ప్రభు ప్రాణం పెడితే, ఇంతగా రక్షించి మనల్ని నమ్మితే, ఎవడు మనకిచ్చే, మనం ప్రభుకిచ్చే ఆ మర్యాద, ఆ ఘనత అదండి. ఇప్పుడు దేని బట్టి రోషం కలిగి బతుకుతాం. ఉన్నా పర్లేదు, లేకపోతే పర్లేదు. కానీ దేవుడు పత్తి పెట్టాడే నిన్ను, నీకు బిడ్డల్ని కూడా. నీవు అనుకున్న దానికంటే నీ బిడ్డలు ఒక స్థాయి, ఉన్నతమైన స్థాయిలో పెడతాడు ఆయన. విడిచిపెట్టాడు నీ బిడ్డనే. దేవుడి కొరకు పెంచు, మార్గం నేర్పించు, వాళ్ళు దీవించబడతారు. అటువంటి కృప దేవుడు మన బిడ్డలకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు ముయ్యండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా కనికరము గల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో నాయనా, ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రభా మా ముందు పెట్టారు తండ్రి. నిజమే నాయన, బిడ్డలు పెంచే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో ఆనాడు ప్రభా, ఇదిగో హన్న తన కుమారుని పెంచే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి పెంచిందో ప్రభా. ఇదిగో నాయన, దుష్టుల మధ్యలో ఉన్నా కానీ ప్రభా తల్లి నేర్పిన బోధ ఆయన యొక్క మనసులో ప్రభా నాటుకున్నాడు. ప్రవక్తగా, దైవజనుడుగా ప్రభా అనేకులకి ఆశీర్వాదకరంగా వాడబడ్డాడు. నేటి కాలంలో ఇదిగో బిడ్డలు పాడైపోతున్న పరిస్థితి నాయన, హృదయం చెడిపోయింది నాయన, ఆలోచనలు చెడిపోయాయి ప్రభా. నాయన ఏం చేస్తున్నారో ఎరగని స్థితిలోకి వెళ్ళిపోయారు నాయన. ఇదిగో యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభా. అపవాది చేతిలో నాయన ఇదిగో ప్రభా, నీ బిడ్డలు తండ్రి నాశనం కాకుండా తండ్రి నీ బిడ్డల జీవితాలని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా, చిన్నపిల్లల్ని ప్రభా
చక్కగా తల్లిదండ్రులు పెంచకటానికి తగిన జ్ఞానం తల్లిదండ్రులకు దయచేయండి. మెట్టుకు పిల్లలు ప్రభా ఇదిగో ఆనాడు మోషే వలె, సమూయేలు వలె ప్రభా, ఆనాడు శిష్యుల వలె నీకు అక్కరకు వచ్చినట్లుగా పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. వారికి మంచి భవిష్యత్తులు ఇవ్వండి తండ్రి. ఇదిగో నాయన, రక్షింపబడిన మేము దానియేలు వలె రోషంగా నీ కొరకు బ్రతకటానికి, పౌరుషంగా నీ కొరకు బ్రతకటానికి మమ్మల్ని దినదినము సిద్ధపరచండి. లోకముతో కలిసిపోయినట్టుగా కాకుండా దేవా, నీ కొరకు ప్రత్యేకింపబడిన వారిగా ఒక క్రమమైన జీవితాన్ని జీవించటానికి కృపనివ్వండి. ఎంతోమంది రక్షణ లేని వారి స్థలంలో ఉన్నారు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిన్ను కలిగి ఉండడమే గొప్ప భాగ్యము. ఆ భాగ్యము ప్రభ బిడ్డలకు దయచేయండి. ఏదో ప్రభా నాయన పండగకి వచ్చాము వెళ్ళాము అని అనకుండా, ఇదిగో నాయన ఈ పండగ ప్రపంచానికే, ప్రతి మనుషునికి పండగే. ఎందుకంటే దేవాది దేవుడైన నీవు ఈ లోకంలో ప్రభా నాయనా ఇదిగో ప్రభ జన్మించి మానవాళ్ళందరినీ రక్షించటానికి వచ్చావు దేవా. నీ కొందనాలు. నువ్వు అనంతుడువు తండ్రి. పరిమితి కలిగిన మానవుణ్ణి ప్రభా నీ వద్దకు చేర్చుకోవాలని ప్రభా అందుకు మార్గముగా నీవు వచ్చావు. నిన్ను విశ్వసించినట్లుగా హృదయాలను తెరవండి. వారి జీవితాలను మీరు ఆకర్షించండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. చిన్న బిడ్డలు ఇంతవరకు వాక్యాల ద్వారా నిన్ను గనపరిచారు. వారి ప్రభా ఇదిగో నాయన, వారి ప్రభా మరింతగా ప్రభా వారి నాట్యాల ద్వారా నేను స్తుతిస్తూ ఉంటుండగా పిల్లలందరినీ మీరు ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, జరగబోతున్న విందును కూడా మీరు దీవించి ప్రభా ఇది సమృద్ధి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.